హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రెండాభరణ శక్తి 9వ భాగం, మంచి చెడు భావాలు. జీవితంలోని ద్వంద్వాలన్నిటిలాగానే మన భావాలు కూడా అటు సానుకూలమైనవిగానో ఇటు ప్రతికూలమైనవిగానో ఉంటాయి. మంచి భావాలుగానో చెడు భావాలుగానో ఉంటాయి. మంచి భావాలన్నీ ప్రేమ నుంచి పుడతాయి, చెడు భావాలన్నీ ప్రేమ రాహిత్యం నుంచి వస్తాయి. ఆనందంగా మంచిగా అనిపించినప్పుడల్లా మీరు ప్రేమను బహిర్గతం చేస్తున్నారన్నమాట. మీరు ప్రేమను ఎంతగా బహిర్గతం చేస్తే అంతగా దాన్ని తిరిగి పొందుతారు. దిగులు, నిరుత్సాహము వంటి భావాలు కలుగుతున్నప్పుడు మీరు ప్రతికూలతను బహిర్గతం చేస్తున్నారన్నమాట. అందుచేత మీకు తిరిగి లభించేది కూడా అదే. ప్రతికూల భావాలతో ఉండడానికి కారణం ప్రేమ లేకపోవడం మాత్రమే. మీరు బాగా ఉన్నానని భావిస్తే మీ జీవితం మెరుగుపడుతుంది. బాగా లేనని భావిస్తే ఇంకాస్త బలహీనమవుతుంది. అందుకని మీ భావాలలో మార్పు రావాలి. మీరు బాగున్నానని భావించినప్పుడు మీ ఆలోచనలు కూడా బాగుంటాయి, అంటే మంచి ఆలోచనలు వస్తాయి. ప్రతికూలమైన ఆలోచనలు వచ్చినప్పుడు బాగున్నాననే భావన రాదు. అట్లాగే బాగున్నప్పుడు ప్రతికూలమైన ఆలోచనలు రావు. ఏ క్షణంలో మీకు ఏమి వ్యక్తం చేసినా అవి మీ లోపలి భావాలకు ప్రతిరూపాలే. మీరు బాగున్నారని భావిస్తున్నప్పుడు మీ మాటలు, చర్యలు అన్నీ బాగుంటాయి. వాటి గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు. మీరు బాగున్నారని అనుకుంటే చాలు, మీరు ప్రేమను బహిర్గతం చేస్తున్నారన్నమాట. ఆ ప్రేమే మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటుంది. బాగుండడం అంటే బాగుండడమే. చాలామందికి తాము బాగా ఉన్నట్టు అనిపించదు, బాగా లేనట్టు అనిపించడం తెలుసు, కానీ తాము ఎక్కువ ప్రతికూల భావాలతో ఉంటున్నామని తెలుసుకోరు. చాలామంది దృష్టిలో బాగుండకపోవడం అంటే ఎక్కువ దిగులు, ఆవేదన, కోపం, భయం. ఇవే ప్రతికూల భావాలు అనుకుంటారు. బాగుండనట్లు అనిపించడంలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రతికూల భావాలు ఇంకా అనేక రకాలుగా వస్తాయి. నాకు పర్వాలేదు, నేను ఓకే అనుకొని అలా అనిపించినప్పుడు సానుకూల భావమని అనుకుంటారు. కానీ మీరు నిజంగా బాగా లేరనిపించినా పర్వాలేదు, ఓకే అనుకోవడం కూడా ఒక అందుకు మంచిదే. కానీ ఓకే కూడా చాలా వరకు ప్రతికూల భావన. ఎందుకంటే ఓకే అనే భావనకు, నేను బాగున్నాననే భావనకు తేడా ఉంది. బాగుండడం అంటే బాగుండడమే. బాగున్నానన్న భావంలో ఆనందం, కుతూహలం, ఆర్తి మొదలైన భావాలన్నీ ఉంటాయి. పర్వాలేదు, ఓకే అంటే ఏదో సగటుగా ఉన్నాను అంటే మీలో ఏ భావాలు లేవన్నమాట. అప్పుడు మీ జీవితం కూడా అలా సగటు జీవితంలాగే ఉంటుంది. అది బాగుండడం కాదు. బాగా ఉన్నానన్న భావంలో మీరు నిజంగా బాగుండాలి. అప్పుడే మీ జీవితం కూడా బాగుంటుంది. కొలవలేని ప్రేమే ప్రేమను కొలిచే కొలత. మీరు ఆనందంగా ఉన్నామని భావించినప్పుడు మీరు ఆనందాన్ని పంచుతారు. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని ఇచ్చే సందర్భాలను, వ్యక్తులను కలుస్తారు. రేడియోలో మీకు ఇష్టమైన పాట వినపడ్డం అనే స్వల్పమైన ఆనందం నుంచి మీ జీతం పెరగడం లాంటి పెద్ద విషయం వరకు కూడా మీ పట్ల ఆకర్షణ సూత్రం పనిచేస్తున్నదనడానికి నిదర్శనం. మీకు చికాకుగా అనిపించిందంటే మీరు చికాకును బహిర్గతం చేస్తున్నారు. అప్పుడు మీకు చికాకు కలిగించే సందర్భాలు, వ్యక్తులే ఎదురవుతారు. దోమ కుట్టడం అనే ఒక స్వల్ప విషయం దగ్గర నుంచి మీ కారు దారిలో ఆగిపోవడం వరకు అవన్నీ కూడా ఆకర్షణ సూత్రానికి నిదర్శనాలే. ప్రతి మంచి భావన మిమ్మల్ని ప్రేమశక్తితో కలుపుతుంది. ఎందుకంటే అన్ని సద్భావనలకు ప్రేమే మూలం. కుతూహలం, ఉత్సాహం, ఆర్ద్రత, ఆర్తి అన్నీ కూడా ప్రేమ నుంచి పుట్టినవే. వీటిలో దేనినైనా మీరు నిరంతరం అనుభూతిస్తున్నట్లయితే అవి మీకు జీవితంలో అటువంటి అనుభవాలనే ఇస్తాయి. మీరు ఒక మంచి భావనను, దాని శృతిని బాగా పెంచి మీ స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు. భావపు శృతిని పెంచడం ఏమిటి, ఎట్లా అంటారా? ఆ భావాన్ని ప్రయత్నపూర్వకంగా గాఢం చెయ్యండి. అప్పుడు మీరెంత బాగా ఉండాలని భావిస్తారో అంత బాగా ఉంటారు. మీలో ఉత్సాహాన్ని, కుతూహలాన్ని మరింత పెంచుకోవడానికి ఆ ఉత్సాహంలో ఓలలాడండి. మీకు ఎప్పుడైనా ఒక గాఢమైన మంచి భావన కలిగితే దానిని అంత గాఢంగానూ అనుభవించండి.
మీలో జనించిన మంచి భావాలను మరింత విస్తృతపరుచుకుంటున్న కొద్దీ మీలో ప్రేమ కూడా విస్తృతమవుతుంది. ఆ ఫలితంగా మీ జీవితంలో అద్భుతమైన విశేషాలు సంభవిస్తాయి. మీరు బాగున్నట్లు అనిపించినప్పుడు ఆ భావనను మరింత పెంచుకోవాలంటే మీరు ఇష్టపడే విషయాలను, ప్రేమించే విషయాలను తలుచుకోండి. ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టే ముందు నేను ప్రతిరోజు నా మంచి భావనలను విస్తృతపరచుకునేందుకు కొన్ని నిమిషాల సమయం వెచ్చించేదాన్ని. నాకు ఇష్టమైన వాటిని గురించి తలచుకునేదాన్ని. నాకు ఇష్టమైనవి ఏవో లెక్క వేసేదాన్ని. నా కుటుంబం, నా స్నేహితులు, నా ఇల్లు, తోటలో నాకు ఇష్టమైన పువ్వులు, వాతావరణం, రంగులు, ఆ వారంలో, ఆ నెలలో, ఆ సంవత్సరంలో నాకు నచ్చిన సందర్భాలు, ఆ సంఘటనలు అన్నీ నా మనసులో జాబితా వేసేదాన్ని. అలా నాకు ఒక అద్భుతమైన ఆనందదాయకమైన భావన కలిగేదాకా చేసేదాన్ని. అప్పుడు నేను ఈ పుస్తక రచనకి పూనుకున్నాను. ఇలా చేయడం కూడా చాలా సులువైనది. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చేసి చూడొచ్చు. థ్యాంక్ యూ.